గుండు చేయించుకున్నా ఫైనల్లీ. నా వల్ల టార్చర్ చేయలే నన్ను దేవుడు, మర్చిపోయాను. ఊకే హెల్త్ బాగుండకు కుప్పలు కుప్పలు అసలు చాలా హట్ అయినా. అక్కడక్కడనే క్యాబ్ తీసి వాళ్ళకి కొట్టి చెప్పాలన్నంత కోపం వచ్చింది. నాకు మొక్కినా గాని మర్చిపోయినా. గుండు చేయించుకున్నా ఫైనల్లీ. ఇంత హెయిర్ వచ్చినాక చెప్తానైతే అస్సలు అనుకోలేదు. గుండు ఉన్నప్పుడే చేద్దాం అనుకున్నా, కానీ నా ఫేస్ నాకే చూసుకోబుద్ధి కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నా హెయిర్ చాలా బాగుంటుండే, చాలా లాంగ్ ఉంటుండే. మీరు ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే మేబీ మీకు తెలిసేదేమో నా హెయిర్ ఎంత బాగుండేనో. అండ్ గుండె ఎందుకు చేయించుకున్నా అనే దానికి నేను ఒకటి చెప్తాను. ఇంతమందిలో మనం ఏం చేస్తున్నాం అనేది, మనం ఏందనేది మనకు మాత్రమే తెలుసు. మనం ఎంత ప్రెషర్ ఫీల్ అవుతుంది, ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతుంది, ఎంత డిప్రెషన్ లో పోతుంది అనేది మనకు మాత్రమే తెలుస్తుంది. పక్కనోడికి ఎవ్వడికి కూడా ఏం అర్థం కాదు. మాత్రం నేను ఒక్కటే అనుకున్నా, దేవుడా ప్లీజ్ నా లైఫ్ ని కొంచెమన్నా హ్యాపీగా ఉంచు. చాలా హట్ అయినా. అండ్ దానికోసం అయితే నేను ఫస్ట్ అయితే మొక్కిన, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే గుండు చేయించుకుంటా అని. గుండు అయితే చేయించుకున్నా అనుకున్నా, కాకపోతే అది మాట వరుసకు అనుకున్నా. అండ్ అది అయితే అయ్యింది. కొంచెం అయితే ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నా. ప్రీవియస్ హ్యాపీగా ఉండేదాన్ని కానీ హోల్ హార్టెడ్ గా కాదు అంతే. చిన్నోడికి ఊకే హెల్త్ బాగుండకపోవడం, ఇప్పుడు ఏదో ఒకటి ఫీవర్ అన్నా, కోల్డ్ అన్నా, అండ్ ఆ కోల్డ్ వల్ల అయితే న్యూమోనియా. అండ్ లాస్ట్ టైం నా బర్త్డే టైంలో ఫిక్స్ వచ్చింది, అంటే ఆ సిమ్టమ్ చూపించింది. అండ్ నా బర్త్డే కూడా నేను హ్యాపీగా జరుపుకోలేకపోయినా. ఇవన్నీ దానికి ఒక్క ముక్కు మొక్కిన అంతే, కథం తీర్చి పడేసిండు అనమాట దేవుడు నాది. అండ్ మొక్కినా గాని మర్చిపోయినా. మధ్యలో అయితే గట్లా మర్చిపోయినందుకే నా జీవితం ఇంకా గలీజ్ అయిపోయింది. హెయిర్ అయితే కుప్పలు కుప్పలు, అసలు ఎంత హెయిర్ అంటే ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా నా హెయిరే. అసలు మా ఊళ్ళో టార్చర్ చేయలే నన్ను దేవుడు, మర్చిపోయినందుకు. అండ్ జస్ట్ పోయేదానికి ఒక 15 days ఉండనంగా మా అమ్మ అప్పుడు గుర్తు చేసింది. ఎందుకంటే నేను 1 year బ్యాక్ మొక్కిన, మళ్ళీ చిన్నోడికి సుస్తైనప్పుడు మొక్కిన, కాకపోతే మర్చిపోయినా నేను. సరేలే అప్పుడు అనుకున్నా ఇద్దామని. అండ్ కొంచెం సెట్ అయినావు కదా, ఇచ్చేయాలి కదా అనేది ఒక నాకు రాలే, నాకు అసలు గుర్తే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. అండ్ గుర్తొచ్చింది, మా మమ్మేమో ఆ వెంకటేశ్వర స్వామి దాంట్లో వచ్చి గుర్తు చేసింది. అండ్ దేవునికి అప్పుడు అనుకున్నా, నేను పక్కా మొక్కు తీరుస్తా స్వామి, ఇంకా నా లైఫ్ అయితే ఆగం చేయకు, బరాబర్ ఫర్ షూర్ గా నేను గుండు చేయించుకుంటా అనుకున్నా. అండ్ ఇప్పుడు వచ్చిన పెద్ద ప్రాబ్లం మా హస్బెండ్. నాకు ఎవ్వరితో ప్రాబ్లం లేదు. ఈవెన్ మా డాడీ కూడా సరే నీ ఇష్టం బేటా, చేయించుకో అని. మా హస్బెండ్ అయితే అస్సలు అంటే అస్సలు ఒప్పుకోలే. నేను దాదాపు ఒక 1 week ట్రై చేసిన ఆయనని ఒప్పించడానికి, తీసుకుంటలేరు. అండ్ నాకు హెయిర్ ఇక్కడ వరకు వస్తే ఇంకా బాగుంటది, నేను ఇంకా మంచిగా కనిపిస్తా. నేను మొక్కిన దానికి ఏం చేస్తావు నువ్వు, నా హెయిర్ ఇంత పోతుంది, వద్దు గుండొద్దు, నువ్వు బాగుండవు, గలీజ్ ఉంటావు, అందరు ఎక్కిరిస్తారు నేను. అరే ఎక్కిరించదు ఏముంది ఎక్కిరిస్తే. అట్లా మేమందరం 5 members వెళ్ళినాం, 5 members గుండె అయితే అయ్యేసి వచ్చినాం. ఇప్పుడు మెయిన్ పాయింట్, నేను ఫేస్ చేసిన పాయింట్ సొసైటీని. ఆ సొసైటీకి నేను అమ్మాయినరా అని చెప్పలేక చచ్చిపోయినా. అసలు ఎంత ఘోరంగా అంటే, నువ్వు ఇట్లా వెళ్తున్నా సరే ఏమే అమ్మాయా అబ్బాయా, అసలు ఎంతమంది రోడ్ మీద ఎంతమంది ఉన్నారో అంతమంది చూసినట్టు అనిపించింది నాకు ఇది. నేను అమ్మాయినేరా ఇప్పుడు చూడండిరా వీడియోలో ఎంతమంది చూస్తున్నారా నేను అమ్మాయిని. ఈ పాయింట్ ని ప్రూవ్ చేసుకోవడానికి అక్కడక్కడనే క్యాబ్ తీసి వాళ్ళకి కొట్టి చెప్పాలన్నంత కోపం వచ్చింది నాకు. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, బస్ ఎక్కుతున్నా అంటే ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నా. ఆ రోజు ఫుల్ లేట్ అయిపోయింది, ఇంకా నేను ఫుడ్ బోర్డ్ చేయక తప్పలేదు నాకు. ఫుడ్ బోర్డింగ్ చేస్తుంటే ఆ ముందు, నువ్వు వెనక నుంచి ఎక్కొచ్చు కదయ్యా, ముందు నుంచి ఎక్కినావేంటి. ఏంటమ్మా కొంచెం చూసి మాట్లాడండి. అవి చిన్న చిన్న అయినా సరే చాలా హర్ట్ అయినా నేనైతే దానివల్ల. కాకపోతే ఇది నా కోసం చేయించుకున్నా, ఎవడేమంటే నాకేంట్రా భయ్. సో ఇట్లయితే నా గుండు స్టోరీని ఎండ్ చేస్తున్నా. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ ఏమన్నా కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, అట్లాంటి వీడియోస్ నేను తప్పకుండా చేస్తాను మీకోసం. బాయ్ బాయ్.